హలో వండర్ఫుల్ వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ రమ్య సదరం. ఇప్పుడు మనం ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉన్నామండి. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తాము. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ద మదర్స్ యాజ్ వెల్ యాజ్ ద బేబీస్. సో ఈ రోజు మనతో పాటు లాక్టేషన్ కన్సల్టెంట్ డాక్టర్ నళిని గారు ఉన్నారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ రిలేటెడ్ చాలా మటుకు క్వైరీస్ని మనం అడిగి తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో మ్యామ్, నేను డాక్టర్ నళిని అండి. ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్ అండ్ అ చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్. ఈ ఇయర్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ సపోర్ట్ ఫర్ ఆల్. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించేటట్టయితే చాలా లెస్ ప్రివిలేజ్డ్ పీపుల్కి కూడా సపోర్ట్ అందించడం అనేది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. రిమోట్ ఏరియాస్లో ఉండే మదర్స్కి కానీ అవగాహనే లేని మదర్స్ని ఎడ్యుకేట్ చేయటం, సపోర్ట్ ఇవ్వటం అనేది ఈ ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జస్ట్ రిలేటెడ్ టు మదర్స్ అండ్ బేబీస్ కాదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న మదర్స్కి సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఈ వీక్ అంతా కూడా ఈ వీడియోస్ చేయడానికి రీజన్ కూడా అదే. సో ఎవరికైతే బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన లేదో, మీరు ఈ వీడియో చూసినట్టయితే కనుక అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఎలాంటి ఇష్యూస్ వస్తాయి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు, అండ్ అది ఎలాగ మీరు డీల్ చేయాలి, సో ఇవన్నీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేవి మనం అడిగి తెలుసుకుందాము. అసలు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీకి ఎంత ఇంపార్టెంట్, అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ఈక్వలీ ఇంపార్టెంట్ ఫర్ ద మదర్. సో అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేబీకి వచ్చేసరికి అండి, ఇట్ కమ్స్ విత్ ద రైట్ కాంపోజిషన్. అంటే అన్ని న్యూట్రియంట్స్ని పవర్ ప్యాక్ చేసి ఉంటుంది. అండ్ ఎర్లీగా వచ్చే కొలెస్ట్రాల్లోని యాంటీబాడీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి ప్రత్యేకమైన ఇమ్యూన్ సిస్టమ్ని తయారు చేస్తాయి బేబీ బాడీలో. సో ఆ విధంగా బేబీకి చాలా ముఖ్యం. అండ్ టు ఫైట్ సో మెనీ ఇన్ఫెక్షన్స్, అంటే డైజెస్టివ్ సిస్టంలోని ఒక లేయర్ ఫామ్ చేయటం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ బేబీ యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. బేబీకి వచ్చేసరికి ఇట్ కమ్స్ విత్ ద రైట్ కాంపోజిషన్. ప్రపోర్షనేట్గా న్యూట్రియంట్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండటమే కాకుండా యాంటీబాడీస్ కూడా చాలా వరకు రీచ్ అవుతాయి బేబీకి బ్రెస్ట్ మిల్క్ ద్వారా. దీనివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. అండ్ సెకండ్లీ, ఇట్ ఈస్ రెడీలీ అవైలబుల్. మనం బాటిల్స్ క్యారీ చేయటము, ఫార్ములాస్ కొనటము, ఇట్లా ఎకానమీ వైజ్ చూసుకున్నా కూడా చాలా కన్జర్వేటివ్గా మనం బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. మదర్ యొక్క అడ్వాంటేజెస్ చూసేటట్లయితే ఇట్ ప్రివెంట్స్ మెనీ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్. ఇవి ప్రివెంట్ చేయటమే కాకుండా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ని అవాయిడ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా తల్లికి బిడ్డకి ఒక మంచి బాండ్ని ఏర్పరుచుతూ ఇమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సో యాజ్ రైట్లీ సెడ్, మదర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే క్యాన్సర్ ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పోస్ట్ పార్టమ్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది డెలివరీ అయిన తర్వాత, నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు ఇనిషియేట్ చేయాలి, అలానే సిజేరియన్ అయిన మదర్స్ని ఐసీయూలో అబ్జర్వేషన్ అని చెప్పేసి ఉంచేస్తున్నారు. సో అలా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కొంచెం డిలే అయిపోతుంది అనమాట. సో అసలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఏ టైంకి ఇనిషియేట్ చేయాలని చెప్పేసి అంటారు? ఫర్ నార్మల్ డెలివరీ మినిమం ఒక ఫస్ట్ 30 minutes లోపలే ఫస్ట్ ఫీడింగ్ జరగాలండి. అండ్ సిజేరియన్ సెక్షన్కి అట్లీస్ట్ ఫస్ట్ 2 hours లోపల ఫస్ట్ ఫీడింగ్ అనేది బేబీకి రీచ్ అవ్వాలి. చాలా మంది మదర్స్కి ఉండే డౌట్, అసలు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎన్ని మంత్స్ కానీ ఇయర్స్ కానీ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే ఈ ఫస్ట్ 6 months ఎలానో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు, కానీ వన్స్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత అది 1 year ఆపేయాలా మేడం, లేకపోతే 2 years ఆపేయాలా, లేకపోతే నేను ఇమీడియట్గా కన్సీవ్ అయ్యాను సో దానివల్ల ఆపేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో దానికోసం ఏం చెప్తారు? ఇక్కడ 1000 days కాన్సెప్ట్ అని ఉంటుందండి. అంటే బేబీ మదర్ ఊంబులోని ఫస్ట్ డే నుంచి కౌంట్ చేస్తాము. అక్కడి నుంచి 1000 days పూర్తయ్యే లోపల బేబీకి 2 ఏళ్ళు పూర్తిగా ఫినిష్ అయిపోతాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పూర్తిగా 2 ఏళ్ళు బేబీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొదటి 2 ఏళ్ళు బేబీకి బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్ అండ్ బాడీ ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. సో ఈ డెవలప్మెంట్కి బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫీడింగ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఖచ్చితంగా ఇవ్వచ్చండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కానీ, ఫర్దర్గా బేబీకి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ జరగదు. ఎస్. సో కాకపోతే ఏంటంటే మీరు తీసుకునే న్యూట్రిషన్, అంటే మీకు
నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి సరిపోయేలాగా అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఏముందిలే అంటే లైక్ మా మదర్స్ చేశారు, గ్రాండ్ మదర్స్ చేశారు, సో అందులో పెద్దగా తెలుసుకోవాల్సింది ఏముంది, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ వచ్చినా కూడా షేర్ చేసుకోవడానికి ఇతరులతో మొహమాట పడుతూ ఉంటారు. సో అసలు బ్రెస్ట్ ఫీడింగ్లో ప్రాబ్లమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కన్సల్టేషన్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి ఆ డౌట్ ఉంది. సో ఏం చెప్తారు? మదర్ వరకు వచ్చేసరికి అండి నిప్పుల్ పెయిన్తో ఎక్కువ మంది మదర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైతే నిప్పుల్ పెయిన్ వస్తున్నా, బ్రెస్ట్ పెయిన్ వస్తున్నా మీరు ఒక కన్సల్టెంట్ని విజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే సమయంలో మనం గమనించేటట్లయితే బేబీ యొక్క ల్యాచ్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బేబీ ల్యాచ్ కరెక్ట్గా లేకపోయినా ఓన్లీ నిప్పుల్ని మాత్రమే బేబీ సకింగ్ చేస్తున్నా కూడా నిప్పుల్ డ్యామేజ్ అనేది జరుగుతూ తల్లికి చాలా పెయిన్ అనేది వస్తుంది. సో ఇది ఇలానే వదిలేస్తూ ఉంటే సూపర్ ఇన్ఫెక్షన్స్ అంటే క్యాండిడియాసిస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువైపోతుంది. సో ఆ టైంలో విజిట్ చేయాలి. అండ్ బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అప్పుడు బ్రెస్ట్ మొత్తం హెవీ అయిపోయి మేనేజ్ చేయడం రాక వెరీ సూన్ ఇట్ మైట్ ల్యాండ్ అప్ ఇన్ మాస్టైటిస్ అంటే బ్రెస్ట్ యొక్క ఇన్ఫెక్షన్ అన్నమాట. అంతవరకు తెచ్చుకోకుండా బ్రెస్ట్ హెవీనెస్ని మీరు మేనేజ్ చేయలేకపోతూ ఉంటే విజిట్ అ కన్సల్టెంట్. బేబీకి మిల్క్ సరిపోతుందా లేదా అనుకున్నప్పుడు కూడా మదర్స్ విజిట్ చేయాలి. ఎందుకంటే లో మిల్క్ సప్లై అనేది తల్లికి ఎప్పుడైతే మనసులో అనిపిస్తూ ఉంటుందో అది నెగిటివ్గా చాలా స్ట్రెస్ని ఇస్తూ ఇంకా లోవర్ మిల్క్ సప్లైకే లీడ్ చేస్తుంది, కానీ ప్రొడక్షన్ అయితే ఎన్హాన్స్ చేయదు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఇబ్బంది పడుతున్న మదర్స్ కూడా ప్లీజ్ రీచ్ అస్ అండ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అస్. పాజిటివిటీని డెవలప్ చేసుకుంటూ రిలాక్సేషన్ టెక్నిక్స్ని తెలుసుకోవటం వల్ల చాలా వరకు మీ ఫీడింగ్ జర్నీ అనేది స్మూత్గా కంఫర్టబుల్గా చేసే అవకాశాలు ఉంటాయి. ఎస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అంటే డెలివరీ తర్వాత చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారనమాట. అంటే న్యూ బోర్న్ బేబీని హ్యాండిల్ చేయడం కానీ, అట్ ద సేమ్ టైం ఇంకా ఫ్యామిలీని మేనేజ్ చేయడం కానీ, సో వాళ్ళు స్ట్రెస్ఫుల్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో అసలు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది ఉండాలి? ఎగ్జాక్ట్లీ మేడం, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా ఇయర్ థీమ్ కోసం క్లోజింగ్ ద గ్యాప్ సపోర్ట్ ఫర్ ఆల్. క్లోజింగ్ ద గ్యాప్ కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముందు ఆ సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రతి తల్లికి తన సపోర్ట్ సిస్టమ్ తన భర్త, తన ఫ్యామిలీనే. సో ఎప్పుడైతే బేబీ యొక్క నీడ్స్ అన్నీ కూడా తన ఫ్యామిలీ షేర్ చేసుకుంటుందో తల్లికి సఫిషియెంట్ రెస్ట్ దొరుకుతూ తనలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ని పెంచుకుంటూ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ని ఆ విధంగా పెంచుకుంటూ తను బేబీకి సఫిషియెంట్గా మిల్క్ అనేది ఇవ్వడానికి చాలా తోడ్పడుతుంది. వీటితో పాటు తన వర్క్ ప్లేస్లో, తన కమ్యూనిటీలో బ్రెస్ట్ ఫీడింగ్కు ఎంకరేజ్ చేసే స్టాఫ్ కానీ నైబర్స్ కానీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ ప్లేస్లో ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ బూత్స్ని ఎంకరేజ్ చేయండి. అండ్ స్టోరేజ్ కోసం, రెఫ్రిజిరేషన్ కోసం అండ్ ఆల్సో తన కొలీగ్స్ నుంచి ఆ సపోర్ట్ అనేది ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. తన పంపింగ్ టైమ్స్లో కానీ తన వర్క్ని షేర్ చేసుకోవటం వల్ల తల్లులందరూ కూడా చాలా బెనిఫిట్ అవుతారు. ఇదే మనం సొసైటీకి ఇచ్చే బెస్ట్ సపోర్ట్ అండ్ హెల్ప్. ఫర్దర్గా ఈ బేబీసే ఫ్యూచర్ నేషన్ కాబట్టి మన సపోర్ట్ వాళ్ళందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ స్టోరేజ్ గురించి ఇప్పుడు అంటే చాలా మంది మదర్స్ వర్కింగ్ ఉమెన్, సో వాళ్ళు అంటే వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాను బేబీని ఇంట్లో వదిలేసి, సో ఆ టైంలో నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి బాధపడుతున్నారు. అయితే అందరికీ తెలియని విషయం ఏంటి అని అంటే బ్రెస్ట్ మిల్క్ అనేది చక్కగా మీరు స్టోర్ చేసుకొని మీరు లేని టైంలో కూడా బేబీకి బ్రెస్ట్ మిల్క్నే ఇవ్వచ్చు. సో ఆ స్టోరేజ్ మెథడ్స్ కోసం మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పండి. పంపింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది సెపరేట్గా స్టోర్ చేయాలి. అంటే ప్రతి ఇంక్రిమెంట్ని మనం పైలప్ చేసి ఒకే కంటైనర్లో ఎప్పుడూ వేయకూడదు. ఆ కలెక్షన్ అనేది డిఫరెంట్ కలెక్షన్స్గానే ఉండాలి. ఒక్కొక్క కలెక్షన్ మనం రూమ్ టెంపరేచర్లో 4 hours దాకా సేఫ్గా ఉంచవచ్చు. బియాండ్ దట్ మీరు స్టోర్ చేయాలనుకుంటే 48 hours వరకు నార్మల్ కంపార్ట్మెంట్ ఆఫ్ ద రెఫ్రిజిరేటర్లో సేఫ్గానే ఉంటుంది. అంతకు మించి మీరు స్టోర్ చేయాలనుకుంటే డీప్ ఫ్రీజర్లో 6 months వరకు సేఫ్గా ఉంటుంది.
ఈ మిల్క్‌ని ఎప్పుడైతే మనం బేబీకి యూజ్ చేయాలనుకుంటున్నామో రెఫ్రిజిరేటర్ నుంచి తీసి రూమ్ టెంపరేచర్‌లో సాధారణంగా ఉంచేస్తూ టెంపరేచర్ ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్‌కి ఈక్వల్‌గా ఉన్నప్పుడు మనం బేబీకి ఇవ్వచ్చు. ఇదొక పద్ధతి. లేదు మీకు ఎమర్జెన్సీగా బేబీకి ఇవ్వాల్సొస్తే థాయింగ్ అంటాము. డబుల్ బాయిలింగ్ అని కూడా అంటాము. ఒక వేడి నీటి వెజల్‌లోకి ఈ బాటిల్‌ని డ్రాప్ చేసి రూమ్ టెంపరేచర్‌కి వచ్చినాక బేబీకి సర్వ్ చేయొచ్చు. ఏదైతే కొంచెమైనా ఈ థాడ్ మిల్క్ గనక రిమైనింగ్‌గా ఉండిపోతే అది మాత్రం డిస్కార్డ్ చేయాలి. రీయూజ్ చేయటానికి మాత్రంకి అవకాశం లేదు. ఎందుకంటే బ్యాక్టీరియల్ కంటామినేషన్ అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. సో అండ్ వన్ మోర్ థింగ్, కలెక్ట్ చేసిన బ్రెస్ట్ మిల్క్ కూడా మీకు ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ వాటిల్లో కాకుండా చూస్ గ్లాస్ కంటైనర్స్ టు స్టోర్ ద బ్రెస్ట్ మిల్క్. చాలామంది మదర్స్‌కి అంటే వాళ్ళు ఇల్‌గా ఉన్నప్పుడు ఫీడింగ్ ఇవ్వొచ్చా అని డౌట్ వస్తుంది. అది మీ మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి బాగా రీచ్ అవుతుందని నా ఒపీనియన్. ఒకసారి లెట్ అస్ డిస్కస్ దట్. డెఫినెట్లీ అండి. అంటే ఇది చాలా కామన్‌గా మన డెలివరీ అయిన మదర్స్ మేడం ఇలా ఫీవర్ వచ్చింది, లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందనో, లేకపోతే కాఫ్ ఉందనో, సో డిఫరెంట్ రీజన్స్ చెప్తూ ఉంటారన్నమాట. సో ఆ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ మేము కంటిన్యూ చేయొచ్చా అని చెప్పేసి. సో ఇది చాలా వాలిడ్ క్వెషన్. మీకు ఫీవర్ ఉండేటప్పుడు ఏంటంటే బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. సో వాట్ ఎవర్ బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్కి ఫైట్ చేయడానికి. సో ఆ యాంటీబాడీస్ అనేవి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు బేబీకి వెళ్ళి బేబీ యొక్క ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది. సో ఫీవర్ ఉండేటప్పుడు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఈ కాఫ్ లేదంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు బేబీకి ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవ్వకుండా తీసుకోవాలంటే మాస్క్ పెట్టుకుని అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ యాంటీబాడీస్ అనేవి బేబీ వరకు కూడా వెళ్తాయి కాబట్టి. సో మీరు సిక్గా ఉన్నా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అడ్వాంటేజెస్ ఫర్ ద బేబీ. సో ఇప్పుడు మనం చాలా మందికి ఏంటంటే డెలివరీ తర్వాత ఈ పత్యాలు గట్రా చేస్తుంటారు. మేము ఎన్నిసార్లు డెలివరీ అయిన వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ మదర్స్ కానీ, యాక్చువల్లీ పేషెంట్స్ బాగానే వింటారు కానీ వాళ్ళ మదర్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఇన్లాస్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ అస్సలు ఫుడ్ అనేది పెట్టరు. ఈవెన్ వాటర్ కూడా ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారనమాట. సో ఐ థింక్ ఈవెన్ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎన్కౌంటర్ చేస్తారు. సో అసలు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా ఫుడ్ తీసుకోకుండా ఉండవలసినవి ఏమైనా ఉన్నాయా అనే దానికోసం డిస్కస్ చేద్దాం. చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇవాళ రేపు ప్రతి క్లయింట్‌కి నేను కౌన్సిల్ చేయాల్సి వస్తుంది డైట్ కోసం. అండ్ తల్లినే కాకుండా వాళ్ళ మదర్‌ని, ఫ్యామిలీని అందరినీ మేము మోటివేట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాము. ఇప్పుడు ఇది బెటర్‌గా రీచ్ అవుతుంది కాబట్టి ఇవాళ డిస్కషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మదర్‌కి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వటం అనేది ముఖ్యంగా ఇంట్లో అందరూ పాటిస్తే చాలా వరకు బేబీకి ఆ న్యూట్రియంట్స్ అనేవి రీచ్ అవుతాయి. ముఖ్యంగా వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. పథ్యం పేరుతో తల్లికి అన్ని కట్ షార్ట్ చేసి ఓన్లీ బ్రెడ్, పాలు ఇస్తూ ఉంటే న్యూట్రిషన్ అనేది ఏమీ ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ చపాతీస్ అలాంటివి గనక మనం ఇవ్వటం జరిగితే కాన్స్టిపేషన్ని కూడా చాలా వరకు ప్రివెంట్ చేస్తూ తల్లికి కుట్లు త్వరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రోజు డైట్లో గనక డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి నానబెట్టి ఇవ్వటం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మిల్క్లో చాలా ఎక్కువ శాతం మనము పెంచుకోగలం. సో మీరు వెల్ బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? పర్టిక్యులర్ ఈవెన్ రైస్ అది కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. దాని బదులుగా బ్రౌన్ రైస్ ఇవ్వడం కానీ, లేకపోతే మిల్లెట్స్ ఇవ్వడం కానీ, అలానే హోల్ గ్రెయిన్ ఆటాతోని పుల్కాస్ లాగా చేసి ఇవ్వడము, అండ్ ఫ్రూట్స్ అనేవి పెట్టాలి. ఫ్రూట్స్ పెడితే బేబీకి జలుబు చేస్తుందని చెప్పి ఇవ్వకపోవడము అది కరెక్ట్ కాదు. సో ఫ్రూట్స్లో కూడా ఫ్రూట్ జ్యూసెస్ కాదు, యాజ్ అ హోల్ పండు పాలంగా ఇవ్వాలన్నమాట. అప్పుడే ఫైబర్ అనేది వస్తుంది. అలానే ఇంక్లూడ్ నట్స్ ఇంటూ ద డైట్. ఎందుకంటే కొన్ని నట్స్లో ఎస్పెషలీ వాల్నట్స్ వాటిలో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇంకా గెలక్టోగాగ్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. సో ఆ గెలక్టోగాగ్ రిచ్ ఫుడ్స్ కోసం చెప్పండి మా వ్యూవర్స్కి. గెలాక్టోగాగ్స్ లైక్ ఓట్స్ కానీ, మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, హస్క్ తీయన్ రైస్ కానీ ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మొరింగా లీవ్స్ తాలూకా పౌడర్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అట్లీస్ట్ తల్లికి రోజు తన డైట్లో ఇంక్లూడ్ చేసేటట్టయితే
మిల్క్ కొంచెం బాగా ఎన్హాన్స్ అవుతుంది. వీటితో పాటు ఫెనెల్ సీడ్స్, జీరా, మెంతులు ఇవన్నీ బాయిల్ చేసి, స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ రోజు తీసుకోవటం వల్ల చాలా వరకు మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో చూసారు కదండి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో మన ఫ్యూచర్ నేషన్ అనేది మొత్తం హెల్తీగా ఉండాలి అని అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అనేవి మీరు నేర్చుకోవాలి అండ్ మాస్టర్ చేయాలి. అందరి తల్లులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ న్యాచురల్గా వచ్చేస్తుందని, చాలా సునాయాసంగా చేసేయొచ్చు అని అపోహలో ఉంటారు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది రైట్ టైంలో రైట్ సపోర్ట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ లెర్న్డ్ ప్రాసెస్. మనం నేర్చుకుని మన బిడ్డకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటేనే అది ఈజీగా వస్తుందండి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ లిటిల్ ఛాలెంజింగ్. సో ఏ హెల్ప్కైనా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అస్ అవుట్. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అండ్ గివ్ సపోర్ట్ త్రూ అవుట్ యువర్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.